నమస్తే అన్న. నమస్తే. నా ఒక చిన్న హెల్ప్ చేయరాదు అన్న? చెప్పండి అన్న. చిన్న హెల్ప్ చెప్పండి. మీ తరపు నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి అన్న. ఏం లేదు, నేను ఇది డబ్బు ఊరికి పంపాలి, నాకు ఫీజు ఉంది, ఇంటికి పంపాలి. సో ఎవరు దొరకట్లే అన్న, ఇది కొంచెం మీరు పంపిస్తారా? లేదండి చూడరాదు? లేవన్న. ఏం లేదు, నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి, మీరు చేస్తారా? ఇది నేను మా ఇంటికి పంపాలి, డబ్బులు మీ ఫోన్ పే నుంచి పంపిస్తారా? ట్రై చేయరాదు, ఇక్కడ ఎవరు కొట్టట్లే, నా ఇంటికి ఫీజ్ కి పంపించాలి, మా కొడుకు కోసం డబ్బులు కొంచెం ఎవరు అడిగినా లేదు, ఇక్కడ పోతే ఎవరు లేదు అని చెప్తున్నారు అన్న. ఇది నేను దాచి పెట్టుకున్నా, నా కొడుకు కోసం ఫీజు కట్టాలి, ఇది కొంచెం పంపవన్నా? 2 నిమిషాలు పని కదా, ట్రాన్స్ఫర్ చేయండి అకౌంట్ నుంచి. నా దగ్గర లేవు. ఇక్కడ చూడు అన్న, అక్కడ 100 రూపాయలు ఎక్కువ అడుగుతున్నారు, 1000 రూపాయలు కొట్ట పంపించాలి. లేవండి. నేను కష్టం, కొంచెం ట్రై చేయరాదు అన్న, ఇంటికి పంపించాలి. చూడు అన్న, కొంచెం నేను చాలా పొద్దున్న నుంచి తిరుగుతున్నా అన్న, పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నా, నా కొడుకుకి పంపాలి, ఇంటికాడికి పంపాలి డబ్బులు. నేను తినకుండా దాచిపెట్టిన కొడుకు కోసం డబ్బులు కొంచెం మీరు పంపిస్తే రేపు లాస్ట్ డేట్ ఉంది. పక్క షాప్ కి వెళ్ళండి, వాళ్ళు చేస్తారు. మన మొత్తం అడిగి వచ్చిన ఎవరి కాడ లేదు అన్న, ఒక 1000 రూపాయలు హెల్ప్ కావాలి, నా ఇంటికి పంపించాలి, డబ్బులు 1000 రూపాయలు పంపిస్తారా మీరు? పని చేసేటప్పుడు ఏంటన్నా, పని చేసుకునే నా కొడుకు ఫీజ్ ఫైనల్ డేట్ ఉంది, రేపు ఏం చేయాలి? అర్థం కావట్లేదా? మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. నువ్వు చెయ్యాలి, పోవాలంట. నువ్వు అర్థం కాలేదు, అటు పోమని చెప్పు. 1000 రూపాయలు కొంచెం అర్థం చేసుకోండి అన్న ప్లీజ్, ఇంటికి పంపాలి, నేను పని చేసుకొని దాచిపెట్టిన డబ్బులు, నా కొడుకు ఫీజు కట్టాలి, రేపు లాస్ట్ డేట్ ఉంది. అక్కడ నేను ఇక్కడ డబ్బాలు చెప్తాను, కాటన్ పని చేస్తాను, కాటన్ పని చేస్తా. నా కొడుకు ఇప్పుడు యూకేజీ చదువుతుండు, ఫీజు కట్టాలి, నేను లాస్ట్ డేట్ ఉందని నాకు ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది. ఇక్కడ దూరం ఉంటారు మా ఇల్లు, అందుకే పంపాలి కొంచెం మరి. 2 నిమిషాలు అయిపోతుంది, మీరు పంపొచ్చు కదా, 2 నిమిషాలు మీరు కొట్టేవచ్చు. నేను నెంబర్ చెప్తా, ఇంటికి కొట్టండి, కొడుకు ఫీజు కట్టాలి రేపు. ఫోన్ పే ఏదైనా ఎగ్జామ్ ఫీజు కట్టాలి రేపు. మీరు నెంబర్ చెప్తా, మీరు కొట్టండి. చెప్పండి నెంబర్. 03496527881. రహీం ఖాన్. 1000 రూపాయలా? సరే కొట్టిన ఫోన్ చేసి ఒక్క నిమిషం, 2 నిమిషాలు మీరు కొట్టేవచ్చు. నేను నెంబర్ చెప్తా, ఇంటికి కొట్టండి. 037965241. 067923561 ఇంటికి కొట్టండి. నేను కనుక్కుంటాను ఫోన్ చేసి. సరే పంపిస్తాను. నిమిషం, నేను ఇంటికి కనుక్కుంటా ఫోన్ చేసి. రేపు లాస్ట్ డేట్ ఉంది రేపు. ఇప్పుడు డబ్బులు పంపించిన వచ్చినాయా మీకు? 1000 రూపాయలు అన్నా కదా, నేను 2000 కొట్టాను. నా దగ్గర నేను కష్టపడ్డే 1000 రూపాయలు ఉన్నాయి, నా కదా లేవు కదా. 1000 రూపాయలు ఇచ్చేసి 2000 కొట్టారు కదా మీరు, ఎక్స్ట్రా 1000 రూపాయలు మీరు తీసుకోండి డబ్బులు. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. ఎందుకన్నా వద్దు, మీరు చేసారు కదా అన్న, వద్దు నేను గిఫ్ట్ ఇస్తున్నా మీ పిల్లాడికి నా తరపు నుంచి. మంచిగా వద్దు అన్న, మీరు ఇచ్చింది కదా, చదివించు. నీ కష్టం నాకు అర్థమైంది. 1 రూపాయి నాన్న లేని వాళ్ళకి ఆ బాధ అర్థమైంది. జర నువ్వు నీ కొడుకుని మంచిగా చదివించుకో.
ఓకేనా? థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. ఓకే, పర్వాలేదు. అట్లా ఎందుకు 1000 రూపాయలు నా కొట్టాల్సింది తరపున మీరు నీకు ఈ కదా? అబ్బాయికి ఇచ్చిన అనుకోకు. ఏం పర్వాలేదు. నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు, నేను కష్టపడితేనే మళ్ళీ నేను నేను ఇవ్వాలి. ఇచ్చిన అనుకోకు, నేను సాయం చేసిన అనుకోకు. వద్దు అట్లా వద్దు, 1000 రూపాయలు తీసుకో. నాకు తెలుసు. అట్లా ఏం మీకు పర్వాలేదు. 2000, ఇంకో 1000 రూపాయలు ఎట్లా మరి? 1000 రూపాయలు సంపాదిస్తే ఊరికనే వచ్చేది. నేను- బాబు కన్నావు కదా, ఆ, అందుకోసం నాకు- కానీ ఆ ఫీజు డబ్బులు కట్టేది ఎట్లా ఉంటుంది పరిస్థితి నాకు తెలుసు. నా కొడుకు కోసం అందుకోసానికని దూరం ఈ ఉంటుంది. అబ్బాయి కోసం అని నేను పంపించిన అనుకో. ఓ, అన్నయ్య 1000 సాయం రూపాయలు చేసిన. మీరు సాయం 1000 రూపాయలు చేసి నా థ్యాంక్స్ చాలా. నా కొడుకు ఇప్పుడు చదువుతుంటూ నేను దూరం ఉండి దాచిపెట్టుకొని నా కొడుకు కోసం నేను పంపిస్తాను. ప్రతి నెల మీరు 2000 రూపాయలు పంపించిన నాకు చాలా థ్యాంక్స్, నేను మర్చిపోలేను. పర్వాలేదు. చాలా థ్యాంక్స్. ఓకే, సో నేను అన్నకి బాధ పెట్టేసిన ఏమో పాపం అల్లిపిల్లి అన్న కూడా డబ్బులు తీసుకొని కొట్టిండు, డబ్బులు ఇచ్చేసిన ఆయనకి నేను బాధ పెట్టేసిన అనుకుంటా. సో ఇట్లా చాలా మంది చూసి ఆయన వాళ్ళ నాన్న గుర్తొస్తుంది కానీ ఆయన కూడా ఆయన చిన్నప్పుడు చాలా బాధపడుతున్నాడు. ఓకే ఓకే అన్న. సో అన్నకు నేను 1000 రూపాయలు కొట్టామంటే ఇట్లాంటి వాళ్ళు కూడా 2000 కొట్టిండు. ఆయన చాలా హెల్ప్ చేసిండు. అన్న ఫీల్ అయిపోతుంది, ఈరోజు బాధ పెట్టేసిన అన్నది నేను. సో ఇట్లా ఏడిపియడానికి ఏం లేదు, జస్ట్ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన. సో కొడుకుల కోసం అన్న అయితే చాలా ఫీల్ అయిపోతుండు. సో ఇట్లాంటి జనాలు కూడా ఇంకా హ్యుమానిటీ పబ్లిక్ లా ఉంది అంటే చాలా అది గ్రేట్, చాలా గ్రేట్. అది 1000 రూపాయలు అడిగితే 2000 కొట్టిండు అన్న, అది ఇంపాసిబుల్. ఎవరైనా మనం ఎక్స్పెరిమెంట్ చేసిన కొడుకుల కోసం ఒక నాన్నకులు వినాలి, వాళ్ళ మాట వినాలి, వాళ్ళకి మంచిగా చూసుకోవాలి ఉన్నప్పుడే. సో ఇట్లాంటి ఆయన వాళ్ళ నాన్న గుర్తొచ్చిందేమో ఆయన కూడా. సో చాలా ఫీల్ వస్తుంది ఆయన. సో హలో గైస్, ఈ రోజు నేను ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే, సో పొద్దున లేస్తే మన పిల్లల కోసం మన ఫాదర్స్ వెళ్ళి కష్టపడడం, సో బాధ్యత తీసుకోవడం, వాళ్ళకి మన కొడుకుల కోసం ఏమైనా చేయడానికి వాళ్ళు సిద్ధం ఉన్నారు. ఇవాళ కూడా స్టిల్ ఇప్పటికి కూడా మన ఫాదర్స్ మనం ఎంత పెద్ద అయినా మన కోసమే ఆలోచిస్తారు. మనం తినకున్నా ఏం చేసినా మన కోసమే ఆలోచిస్తారు. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఇవ్వండి మీ ఫాదర్స్ కి. ఇప్పుడు ఉన్న కాలం మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. సో కాపాడుకోండి మీ ఫాదర్స్ కి. లేనప్పుడు మీరు ఏం చేయలేరు, ఉన్నప్పుడే మీరు ఏదేం చేయాలి. సో వాళ్ళు పడే బాధ ఇది. ఎట్లా ఏమంటారు, వాళ్ళు కష్టపడి ఇచ్చేది. సో మనకు చిన్న చిన్న కష్టం మనకు అర్థమైపోతుంది. సో ప్లీజ్ రెస్పెక్ట్ చేయండి మీ ఫాదర్స్ కి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. సో ఇప్పటి నుంచి ఇట్లాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి. చలో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.